కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఏంటంటూ ప్రశ్నించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరినా కేంద్రం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదంటూ ప్రశ్నించారు. సీబీఐ విచారణకు సంబంధించి తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ మాట్లాడిన మీరు ఇప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించట్లేదని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. మేము సిబిఐ దర్యాప్తు అడిగి 8 నెలలు అయిపోయింది. ఎందుకు ముందుకు పోవట్లే ఈ తతంగం? కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని, చేయడానికి ఎందుకు సాహసించడం లేదో బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. వీళ్ళ బండి సంజయ్ గారు తుపాకీని మా ప్రభుత్వం పైన పెట్టి కాల్చాలనుకుంటా ఉన్నాడు. బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది, తుపాకీ ఆయన చేతుల్లో ఉంది, ట్రిగ్గర్ నొక్కాల్సింది ఆలస్యం. ఆయన చేతులు, ఆయన భుజం మీద ఉన్న తుపాకీని ఆయన కాల్చకుండా మా మీద పెట్టేదో తతంగం చేసి దీన్ని తిరకాసు పెట్టి కాల్చాలని ప్రయత్నం అవుతుందో ఇది మీకు బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారిగా ఉన్న ఒప్పందం బయటపడి చేస్తుంది.